గుడ్ మార్నింగ్ అండి. గాడ్ ఈజ్ ఆల్వేస్ విత్ మీ ఈజ్ మై అఫర్మేషన్. నిన్న ఏం నేర్చుకున్నాం మనం? ఏ ఫీల్డ్లోనైనా ఆ పర్టికులర్ ఫీల్డ్లో ఎక్స్పర్ట్సే సక్సెస్ అవుతారని నేర్చుకున్నాం. పవర్ ఆఫ్ సబ్మిషన్ నేర్చుకున్నాం. అలాగే ప్లాంట్ రూల్ నేర్చుకున్నాం కదా. విచ్ సీడ్ వీ ప్లాంట్ దట్ వీ గెట్ ఇన్ మల్టిపుల్ టైమ్స్ ఇన్ పర్టికులర్ పీరియడ్ ఆఫ్ టైం అనమాట. ఇది నేర్చుకున్నాం. ఇంకేంటి? కమిట్మెంట్ ప్లస్ గాడ్ ఈజ్ ఈక్వల్ టు మెజారిటీ. సో దేవుడు మన కోసం వెయిట్ చేస్తున్నాడు, మనమే కమిట్ అవ్వట్లేదు. కనుక ఏ పని చేయాలనుకున్నా మన కమిట్మెంట్ అలాగే ఉంటే కనుక యాజ్ వీఆర్ ప్యూర్ ఇన్ అవర్ కమిట్మెంట్ దెన్ గాడ్ ఆల్వేస్ సపోర్ట్ అస్ అనమాట. సో వీ కెన్ పెర్ఫామ్ దట్ పర్టికులర్ టాస్క్ విత్ వెరీ వెల్. అది మన రీక్యాప్. కమింగ్ టు ద టుడేస్ టాపిక్, 4 పిల్లర్స్ నేను చెప్పాను కదా. మెంటల్ అండ్ ఫిజికల్ హెల్త్ అండ్ హోమ్ టీమ్ అండ్ అసోసియేషన్ అనమాట. సరే, ఇప్పుడు ఈరోజు మనకి బ్రెత్ గురించి చెప్పారు. ఇది జాన్ ఆయన నెస్చర్ ఏదో ఉంది, ఆయన రాశారండి. సో ఆ బుక్ నుంచి మాట్లాడారు. అసలు బ్రెత్ మనకి గాలి పీల్చుకోవడమే సరిగ్గా రాదు అని చెప్తున్నారు. చూసారా? నిజమే. అది మన పిక్చర్ అంతా స్క్రీన్ మీదకి వచ్చేది, కానీ అదేదో మనకి కమెంట్ చేయాలంటారు. మనకి కరెక్షన్ ఇవ్వడం గురించి చెప్పారనమాట. సో ఇప్పుడు ఓన్లీ హ్యూమన్ స్పెసీస్ ఈజ్ ద ఓన్లీ క్రీచర్ హ్యావింగ్ ఇంప్రాపర్ బ్రెత్ ఇన్ దిస్ ఎర్త్ అని చెప్తున్నారనమాట. సో ఈ భూమి మీద సరిగ్గా గాలి పీల్చుకోవడం రాని వాళ్ళం మనమేనంట. మిగిలిన జీవులన్నీ వాటి ప్రకారం వాటికి బాగానే వెళ్తున్నాయి అన్నమాట. సో మనం సరే కరెక్ట్గా అసలు ఎలాగ కరెక్ట్ వే ఏంటంటే, జనరల్గా మనకి ఏమవుతుందంటే స్లీప్ యాప్నియా అని కానీ, లేకపోతే బ్రాంకైటిస్ కానీ, ఆస్మా కానీ, సైనస్ కానీ, ఇలాగ మనకి ఈ రెస్పిరేటరీ రిలేటెడ్ కానీ, లేకపోతే స్లీప్ సైకిల్ సరిగ్గా లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా ఈ ఇంప్రాపర్ బ్రెత్ వల్ల వస్తాయి అన్నమాట. సో ఏం చేయాలి మరి? మనం నోటితో తీసుకోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అదే కనుక మనము బ్రెత్ విత్ నోస్ అయితే కనుక మనకి బెటర్గా ఉంటుంది అనమాట. ఎంత బెటర్గా ఉంటుంది? 20% అబ్సార్ప్షన్ వాల్యూ పెరుగుతుంది. నెక్స్ట్ మనకి ఎప్పుడైతే మనం ముక్కుతో పీల్చుకుంటామో కొన్ని ఫిల్టర్స్ ఉంటాయి మన ముక్కు లోపల, నాజల్ ఫిల్టర్స్ ఉంటాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి? మనని ఆ ఎయిర్ దాంట్లో హ్యూమిడిటీని క్లియర్ చేసి బ్యాలెన్స్ చేసి, అట్లాగే ఫిల్టర్స్ అంటే డస్ట్ పార్టికల్స్ అన్నీ ఫిల్టర్ చేసి, న్యాచురల్ ఫిల్టర్స్ అనమాట అవి. తర్వాత ఇంకేం చేస్తాయి? వాటి టెంపరేచర్, బాడీ టెంపరేచర్కి కావాల్సిన స్టేజ్లో పెంచి పంపుతుంది అనమాట. సో దానివల్ల మనకి క్వాలిటీ ఆఫ్ బ్రెత్ వీ కెన్ గెట్ 20% దాన్ మౌత్ అనమాట. ఇంకేమవుతుంది? మన లోపల మనకి ఈ బ్యాక్న ఏమవుతుందంటే, ఇన్ అవర్ బ్రెయిన్ వీ హ్యావ్ నాజల్ క్యావిటీ అనమాట. ఆ క్యావిటీలో ఏమవుతుంది? నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అనమాట. ఇది న్యాచురల్ ఫ్యాక్టరీ, బయట ఫ్యాక్టరీ కాదు, మన బాడీలోనే వీ హ్యావ్ న్యాచురల్ ఫ్యాక్టరీ అనమాట. సో ఈ ఫ్యాక్టరీలో ఈ నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడ్యూస్ అయ్యింది, అది న్యాచురల్ డైలేటర్ లాగా పనిచేస్తుంది అనమాట. సో అది మనకి 6 times ఆర్టరీ రిస్క్ని తగ్గిస్తుంది. అసలు డైలేటర్ అంటే ఏంటి? బీపీ కాన్సెప్ట్కి వచ్చామనుకోండి. వాట్ ఈజ్ బీపీ? బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ అనమాట. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అసలు? ఇప్పుడు మన బాడీలో బ్లడ్ ఉంటుంది, అవునా? ఈ బ్లడ్లో ఏముంటుంది? హెమోగ్లోబిన్ ఉంటుంది అనమాట. ఈ హెమోగ్లోబిన్ అన్ని ఆర్గాన్స్కి బ్లడ్ని సర్క్యులేట్ చేస్తుంది. ఆక్సిజన్ ఉంటుంది అనమాట ఇందులో. ఆ ఆక్సిజన్ని మనకి బ్లడ్ సర్క్యులేషన్ అంతా ట్రాన్స్పోర్ట్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ బ్లడ్ మనకి ఫ్లో జరుగుతూ ఉంటుంది, అది ఎందులోంచి ఆర్టరీస్ అంటాం, దాన్ని రక్తనాళాలు అంటాం. ఈ రక్తనాళాల్లో మనకి ఈ బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు మనకి ఒక్కొక్కసారి ఏమవుతుందంటే, ఈ నాళాల్లో ఫ్యాట్ అక్యూములేట్ అయిపోద్ది. అక్యూములేట్ అయినప్పుడు ఈ ఆర్టరీ ట్యూబ్ ఏమవుద్ది అనమాట? థిన్ అయిపోద్ది. థిన్ అయినప్పుడు మనకి బ్లడ్ ఫ్లో ఏమవుతుంది? ఇప్పుడు చూడండి, మనం ఏదైనా ట్యూబ్లో ఏదైనా అడ్డుకుందనుకో, నీళ్ళు వెళ్తాయి అందులోంచి. అలాగే బ్లడ్ కూడా ఫ్లో ట్యూబ్ సైజ్ తగ్గేటప్పటికి ఫ్లో తగ్గిపోద్ది అనమాట. సో వెళ్ళడానికి ఒక ప్రెజర్ క్రియేట్ చేస్తుంది ఆ వాల్స్ మీద. ఆ ప్రెజర్నే మనం బీపీ అంటాం అనమాట. సో ఎప్పుడైతే ఫ్లో మనకి ఆ ట్యూబ్ థిన్గా అవుతుందో దాన్ని ఎక్స్పాండ్ అవ్వడానికి మనకి ట్యాబ్లెట్ ఇస్తాం. సో అది డైలేటర్ అనమాట. అది 24 hours ఉంటుంది దాని కెపాసిటీ.
ఆ తర్వాత మళ్ళీ ఇంకో ట్యాబ్లెట్ వేసుకుంటాం అనమాట మనం. అప్పుడు బీపీ నార్మల్ అవుతూ ఉంటుంది అనమాట, ఆ ప్రెజర్ తగ్గించి. సో ఆ ట్యాబ్లెట్ అవసరం లేకుండా మనం ప్రాపర్ బ్రెడ్ తీసుకుంటే మనలోనే న్యాచురల్ డైలేటర్ ఈ నైట్రిక్ ఆక్సైడ్ అనమాట. అది చెప్తున్నారనమాట. అది బీపీ కాన్సెప్ట్. ఓకే, ఇంకా మనకి ఈ బ్లాక్స్ ఎట్లా ఉంటాయంటే, ఈ ఆర్టరీ బ్లాక్స్ 30% కామన్గా ఉంటాయి అందరికీ, కానీ అది 70%కి రీచ్ అయితే మనం అప్పుడు దాన్ని హార్ట్ రిలేటెడ్ రిస్క్ కింద కన్సిడర్ చేస్తాం అనమాట. ఈ బ్లాక్స్ అన్నవి ఇండివిజువల్, ఒకలా ఉండాలని లేదు, అది ఎవరి బాడీకి ఉండేది, అది వాళ్ళ ఇండివిజువల్ దాన్ని బట్టి ఉంటుంది అనమాట. సరే, ఇప్పుడు నైట్రిక్ ఆక్సైడ్ గురించి వచ్చాం. ఇది డైలేటర్ కింద పనిచేస్తుంది అనమాట. సో ఇది మనం బ్రెత్ చక్కగా ముక్కుతో తీసుకోవడం వల్ల జరిగే ఫినామినా అనమాట. సరే, ఇదయింది. ఇంకా మనకి కార్బన్ డైఆక్సైడ్ కూడా ఉండాలండి. ఆక్సిజన్ ఒకటే ఉంటే సరిపోదు. అసలు హ్యూమన్ బాడీలో బ్లడ్ ఉంటుంది, బ్లడ్లో హెమోగ్లోబిన్ ఉంటుంది అని చెప్పుకుంటున్నాం. హెమోగ్లోబిన్ లేడీస్కి అయితే ఎంత ఉంటుంది, పారామీటర్ 12 అంటాం, 12 గ్రామ్స్ అని చెప్తాం. అట్లాగే జెంట్స్కి వచ్చేటప్పటికి 14 గ్రామ్స్ ఉంటాం. ఎందుకంటే మన ఫీమేల్ సైకిల్స్ ఉంటాయి కనుక కొంచెం లాస్ ఉంటుంది కనుక అది ఒక 2 గ్రామ్స్ తగ్గిస్తారు లేడీస్కి. 14 ఉంటే ఇది వెల్ అండ్ గుడ్. ఇది ఇట్లా ఉంటుంది. అసలు మన ఎంటైర్ బాడీలో ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎన్ని ఉంటాయో చెప్పారు సార్, విన్నారా? 27 × 10⁻21 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఎంటైర్ బాడీలో ఉంటాయంట. అర్థమైందా? ఏంటి, బ్లడ్లో ఏముంటుంది, హిమోగ్లోబిన్ ఉంటుంది. హిమోగ్లోబిన్లో ఏముంటాయి, ఒక్క హిమోగ్లోబిన్ పార్ట్లో 4 ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఉంటాయి. సో ఎంటైర్ బాడీ ఆక్సిజన్ మాలిక్యూల్స్ ఫిగర్ అదనమాట. సరే, ఇప్పుడు మనం అసలు లంగ్ కెపాసిటీని 30% యూజ్ చేసుకుంటున్నాం అంటే 70% యూజ్ చేసుకోవట్లేదని చెప్తున్నారనమాట. ఇంకొకటి ఏం చెప్పారు, బ్రెయిన్లో కీమో రెసిప్టర్స్ ఉంటాయని చెప్పారు. సో కార్బన్ డైఆక్సైడ్ బ్యాలెన్స్ కూడా మనకు చాలా బాగుండాలి. ఇప్పుడు ఆక్సిజన్ ఎంత అవసరమో కార్బన్ డైఆక్సైడ్ కూడా అంతే అవసరం. మా అమ్మగారికి కార్బన్ డైఆక్సైడ్ బాడీలో ఉండిపోయి చాలా సీరియస్ అయిపోయిందండి. సో అందుకని మనకి ఈ ఇన్హేలు ఎగ్జేలు యాక్చువల్గా మనకి 5.5 సైకిల్స్ సరిపోతాయంట, కానీ మనం ఏం చేస్తాం, 18 సైకిల్స్ తీసేసుకుంటాం, ఎక్స్ట్రా తీసేసుకుంటాం అనమాట. మనం కనుక మన బ్రెత్ కనుక కరెక్ట్ చేసుకుంటే 5.5 సైకిల్స్కి మనము మన లైఫ్ స్పాన్ని మనం ఎక్స్టెండ్ చేసుకుంటాం. సో అది మన చేతిలో ఉందన్నమాట. అవునా? అందుకని మనం కూడా ప్రాపర్ బ్రెత్ మీద ఫోకస్ చేయాలి. అందుకే ఈవేళ మనకి బ్రెత్ టెక్నిక్ చెప్పారు. సరే, కీమో రెసిప్టర్స్ ఏం చేస్తాయంటే ఈ బ్రెయిన్లో ఉంటాయి. ఇవేంటంటే ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ ఈ లెవెల్స్ని మెయింటైన్ చేస్తా దాన్ని ఎలక్ట్రిక్ పల్సెస్కి చేసి మనకి సెన్స్ని కలిగిస్తాయి అన్నమాట. సెన్స్ అంటే ఏంటి, మనకి టేస్ట్ బాగుంది, చూస్తున్నాం, బ్లడ్ సర్క్యులేషన్ కానీ బ్రెత్ కానీ ఇవన్నీ కూడా అవి కంట్రోల్ చేస్తుంది అనమాట. అది దిస్ ఈజ్ అబౌట్ ద కాన్సెప్ట్ అబౌట్ కీమో రెసిప్టర్స్ అనమాట. సో మనము మన లంగ్ కెపాసిటీని 30% యూజ్ చేసుకుంటున్నాం, 70% వేస్ట్ చేసేస్తున్నాం. దాని సెల్ ఫోన్ ఛార్జింగ్తో కూడా చెప్పారు కదా, మనం సైకిల్స్ అది ర్యాండమ్గా 60 నుంచి 50 మళ్ళీ 60 చేస్తూ ఉంటే ఆ సైకిల్స్ వేస్ట్ అయిపోతున్నాయి. సో మనం 18 టైమ్స్ నుంచి 5.5 టైమ్స్ సైకిల్స్కి మనం కనుక మనం షిఫ్ట్ అవ్వగలిగితే మన లైఫ్ ఎక్స్టెన్షన్ మనమే పెంచుకుంటాం అనమాట, స్పాన్. అది చెప్పారు. ఇంకేంటి, ఇంకో ఆయన చెప్పారు, ఆయన మహానుభావుడు విమ్ హాఫ్ గురించి చెప్పారు. ఆయన 7 నిమిషాలు అసలు బ్రెత్ తీసుకోకుండా ఉంటాడటండి. ఆయనకి 20 గిన్నీస్ రికార్డ్స్ ఉన్నాయంట. అసలు హిమాలయాల్లో కూడా ఎక్స్పోజ్ అయిపోతూ ఉంటాడంట ఆయన. సో ఆయన ఎంత బాడీని ఎంత న్యాచురల్గా బ్రెత్ ద్వారా మెయింటైన్ చేస్తున్నాడో కదా, నమస్కారం పెట్టాలి అలాంటి వాళ్ళకి. సో మనం ఈ బ్రెత్ టెక్నిక్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఏమవుతుందంటే చాలా క్లియర్ చేసుకుంటాం. నాకైతే నేను అసలు సార్కి నా జర్నీ చెప్పినప్పుడు చెప్పలేదు నేను ఓటుగా ఉన్నట్టు, ఎందుకంటే ఎన్ని కంప్లైంట్లు చెప్తావురా బాబు అనిపించింది. కానీ ఈ బ్రెత్ మొదలుపెట్టిన 15 రోజులకే బ్రెయిన్లో ఒక అనీజినెస్ పోయి చాలా నాకు ఏంటి ఇంత ఫ్రీగా ఉంది అనుకున్నాను. ఇప్పటికీ ఓటుగా కొంచెం టర్నింగ్స్లో అయ్యి ఉంటుంది, పూర్తిగా పోదు, కానీ ఆ బ్రెయిన్ అనీజీనెస్ని ఆ ఫీల్ నేను ఒక 15 డేస్లోనే గెయిన్ అయ్యాను అనమాట. సో మీ సైనస్లు కానీ, ఆస్మాలు కానీ, బ్రాంకైటిస్ కానీ, హెడేక్ కానీ అన్నీ క్లియర్ అవుతాయి. ఇంకా దీనివల్ల స్టూడెంట్స్కి ప్లస్ అవుతుంది ఏంటంటే వాళ్ళకి మెమొరీ పెరుగుతుంది,
అండ్ స్ట్రెస్ లెవెల్స్ ఉంటాయి, అవి పోతాయి. ఎవరైనా సరే బ్రెత్గా మంచి బ్రెత్ తీసుకోగలుగుతారు అనమాట. ఏదో అసలు నన్ను అడిగితే 3 times కూడా ప్రాక్టీస్ చేయమంటారు. నేను ఎప్పుడు చేయట్లేదు, 1 timeకే చాలా బెనిఫిట్ పొందా. దాని మీద నేను ఫోకస్ చేయలేదు. ఇప్పుడు మీతో పాటు నేను కూడా స్టూడెంట్నే కదా, నేను కూడా ప్రాక్టీస్ చేద్దామని ఈవేళ డిసైడ్ అయ్యాను అనమాట. అందరూ కూడా చెయ్యండి. ఇంకొకటి ఏంటంటే మా వెల్సెన్స్ కమ్యూనిటీలో ఏంటంటే ఇప్పుడు నేను డైట్ తీసుకుంటున్నాను కదా, అందులో ఏమవుతుందంటే బీపీ రివర్స్ ఫినామినా కూడా ఉందని చెప్పారు సార్. అదేంటంటే మన బాడీలో ఫ్యాట్ తగ్గే కొద్దీ మనకి ఏమవుతుందంటే ఆర్టరీ ఫ్రీ అవుతుంది అనమాట. ఆర్టరీ ఫ్రీ అయినప్పుడు మనం బీపీ ట్యాబ్లెట్ కెపాసిటీ తగ్గించేయచ్చు అనమాట. సో కాకపోతే మనం వన్స్ బీపీ ట్యాబ్లెట్ మానకూడదు. డాక్టర్ పర్యవేక్షణలో ఉంటూ ఈ డైట్ తీసుకుంటా ప్రపోర్షన్గా ఫ్యాట్ తగ్గుతూ ఉంటే ప్రపోర్షన్గా మనం దాని పవర్ తగ్గించుకుంటా మనం చివరికి వచ్చేటప్పటికి ఏంటంటే బీపీ ట్యాబ్లెట్ తీసేసుకుని నార్మల్ అవుతాం. ఇందులో మనం డైట్ తీసుకోవడంలో మన యొక్క యాక్యురసీ అండ్ మన పేషెన్స్ అనమాట, టైము మనం ఇన్వెస్ట్ చేయాలి. సో దిస్ ఈజ్ ద పాత్ అబౌట్ బీపీ రివర్స్ ఫెనామినా ఇన్ అవర్ వెల్సెన్స్ కమ్యూనిటీ అనమాట. అదనమాట ఇవి ఇప్పుడు మనం బ్రెత్ గురించి తెలుసుకున్నవి. ఇంకా మీరు కూడా విని ఇంకా మీ యొక్క షేర్ చేసుకోండి. సైన్స్ టాపిక్స్ చాలా అద్భుతంగా ఉంటాయి. నాకు అర్థమైన మట్టికి చెప్పాను, కానీ సారాళ్ళు అయితే కనుక అసలు సూపర్గా చెప్తారండి, చాలా బాగుంటుంది. ఎవరికైనా అవసరం ఉంది కనుక ఉంటే ఈ బీపీ రివర్స్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే కనుక సారాలని అప్రోచ్ అవ్వచ్చు అనమాట. ఓకే, చాలా బాగుంటుంది అనమాట. సరే, ఓకేనా? థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ గురు సార్, థ్యాంక్ యూ మూర్తి సార్, థ్యాంక్ యూ రత్నా మ్యామ్ అండ్ దయా సార్. థ్యాంక్ యూ ఆల్. హ్యావ్ ఏ నైస్ డే. థ్యాంక్ యూ.